హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ యువర్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది. 2018 తెలంగాణ ఆంధ్ర డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్, అందులో ఒక 10 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి క్వశ్చన్ కూడా క్వశ్చన్ టు క్వశ్చనే కాకుండా దాని చుట్టూ ఉన్న కాన్సెప్ట్ను కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతూ ఉన్నారు, బహుశా యాప్లో చెక్ చేశారో లేదో, సార్ ఫుల్ కోర్స్ అయితే అమౌంట్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది, మాకు ఓన్లీ క్యాలిక్యులసే కావాలి, ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీయే కావాలి, సో అలా ఏమైనా పాసిబిలిటీ ఉందా లేదా అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి నేను ఇచ్చే క్లారిటీ, యాప్లో సపరేట్ యూనిట్స్ తీసుకోబడ్డాయండి. చూడండి, సపరేట్ యూనిట్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఏపీడిఎస్సికి అయితే వెక్టర్ ఆల్జిబ్రా, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలిక్యులస్ సపరేట్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ గురుకులకైతే ప్రజెంట్ కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ అండ్ ఫుల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయండి. సో ఇది మీకు ఇచ్చే క్లారిటీ. ఓకే, సో యాజ్ యూజువల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వాచ్ చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కాలేదు. సో లాభం అయితే ఏ కొత్త కంటెంట్ యాడ్ చేసినా కూడా ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎగ్జామ్ వరకు ఏదో ఒక వీడియో రూపంలో మీ ముందుకు రోజు రావడం జరుగుతూ ఉంది. త్వరలో లైవ్ క్లాసెస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. సో ఆ నోటిఫికేషన్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం ఉంది. సో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే అంటే వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. రైట్, చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 2x + y - 5 = 0, 3x - 2y - 4 = 0 సమీకరణాల జత సమాంతరము, సంగతము, ఏకీభవించును, స్వభావమును నిర్ణయించలేము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూడండి, ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x + y - 5 = 0, 3x - 2y - 4 = 0 represents parallel lines, consistent system, coincident lines, we cannot decide their nature. చూడండి, ఒక్కసారి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేస్తే అవి రేఖీయ సమీకరణాల జతను సూచిస్తున్నాయి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. రైట్, a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 అనే రెండు లీనియర్ ఈక్వేషన్స్ a1/a2 ≠ b1/b2 అనే నియమాన్ని పాటిస్తే, ఇఫ్ దే సాటిస్ఫైస్ దిస్ కండిషన్, అప్పుడు ఆ రెండు రేఖలు ఖండించుకునే రకానికి చెందుతాయి. అప్పుడు ఆ రెండు రేఖలు ఖండించుకునే రకానికి చెందుతాయి. ఎన్ని చోట్ల ఖండించుకుంటాయంటే ఒకే ఒక్క చోట ఖండించుకుంటాయి. ఖండన బిందువునే ఏమంటారంటే ఆ సమీకరణాల జత యొక్క సాధన అంటారు. అంటే ఈ రెండు సమీకరణాలకు ఏకైక సాధన ఉన్నట్టు లెక్క, యూనిక్ సొల్యూషన్ ఉన్నట్టు. ఒకే ఒక సొల్యూషన్ అండి, ఏకైక సాధన ఉన్నట్టు. రైట్, మరి సమీకరణాల జతకు కనీసము ఒక్కటైనా సాధన ఉన్నట్లయితే దానిని సంగత వ్యవస్థ అంటారు. సంగత వ్యవస్థ, కన్సిస్టెంట్ సిస్టమ్ అంటారండి. రైట్, కన్సిస్టెంట్ సిస్టమ్. ఇక సెకండ్ కేసు ఏమిటి అంటే, ఎక్స్ గుణకాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు y గుణకాల నిష్పత్తి నాట్ ఈక్వల్స్ టు
స్థిర పదాల నిష్పత్తి అయితే ఆ రెండు రేఖలు సమాంతర రేఖలను సూచిస్తాయి. ఆ జత దట్ పెయిర్ రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్. చూడండి, ఆ రెండింటికి ఏదైనా ఒక ఉమ్మడి బిందువు ఉందేమో, పోనీ ఎక్స్టెండ్ చేస్తే దొరుకుతుందేమో ట్రై చేయండి. సో సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అండి అంటే సాధన లేదు, సాధన లేదండి. ఇక్కడ సాధన లేని వ్యవస్థని, జతని, పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్, దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. అసంగత వ్యవస్థ అంటారు, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. రైట్, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అండి. ఇక థర్డ్ కేస్ అండి, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. రైట్, ఈ సందర్భంలో ఆ సమీకరణాల జత ఏకీభవించు రేఖలను సూచిస్తుంది. ఏకీభవించు రేఖలంటే ఈ రెండు రేఖలకు ఎన్ని బిందువులు ఉమ్మడిగా ఉంటాయి? అనంతమైన బిందువులు, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయండి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, అనంత సాధనలు ఉంటాయి. రైట్, అనంత సాధనలు ఉంటాయి. మరి కనీసము ఒక్క సాధన ఉన్నా సరే దాని పేరు సంగత వ్యవస్థ అన్నాము. సంగత వ్యవస్థ అన్నాము. మరి అనంతమైన సాధనలు ఉంటే కూడా అది కన్సిస్టెంట్ సిస్టమే అవుతుంది. అంటే ఇచ్చిన రేఖీయ సమీకరణాల జత సంగత వ్యవస్థ అవ్వాలి అంటే దానికి ఏకైక సాధన అయినా ఉండాలి, అనంత సాధనలైనా ఉండాలి. సాధన లేకపోతే అసంగత వ్యవస్థ అంటారు. ఓకే, ఇది సమీకరణాల జతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మనము దీనికి సంబంధించిన ఒక్కటే స్వభావము మాట్లాడకుండా దాని చుట్టుపక్కల ఉన్న కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేశాం. ఇప్పుడు చూడండి, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 అండి, b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు 1/-2 అండి, c1/c2 ఈజ్ ఈక్వల్స్ టు 5/4 అండి. -5/-4 అంటే 5/4 అండి. ఏం జరుగుతుంది ఇక్కడ? a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2లోకి వెళ్ళిపోయింది. a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే దానికి యూనిక్ సొల్యూషన్ ఉంది. మరి యూనిక్ సొల్యూషన్ అనే ఆప్షన్ ఎక్కడైనా ఉందా? ఏకైక సాధన అని ఉందా? లేదు. కాబట్టి దాని పేరు సంగత వ్యవస్థ అని ఉంది. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది లాగరిథమ్స్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. 2 log 5 ప్లస్ హాఫ్ log 9 ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log 3. ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనము యూజ్ చేయాల్సిన లాగరిథమిక్ ప్రాపర్టీస్ చూడండి. m log a రాయాలి, log a పవర్ m అంటే ఇంకా log m ప్లస్ log n ఈజ్ ఈక్వల్స్ టు log mn రాయాలి. రైట్, ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం చేయడం డెడ్ ఈజీ. చూడండి, 2 log 5 కెన్ బి రిటన్ యాజ్ log 5 స్క్వేర్ ప్లస్ హాఫ్ log 9 కెన్ బి రిటన్ యాజ్ log 9 to the power 1/2. log x ప్లస్ log 3 కెన్ బి రిటన్ యాజ్ log 3x. ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా దీనిని log ఆఫ్ 5 స్క్వేర్ ఇంటూ 9 పవర్ 3/2 రాయొచ్చు. log 3x అండి. ఇరువైపులా కంపేర్ చేసుకుంటే 3x ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 3 అండి. 9 పవర్ 1/2 ఇది, సారీ నాట్ 3/2, 9 పవర్ 1/2 అంటే 25 ఇంటూ 3 అండి. 3 గెట్స్ క్యాన్సిల్డ్. x ఈజ్ ఈక్వల్స్ టు 25. డెడ్ ఈజీ క్వశ్చన్ చూడండి. జస్ట్ ఇట్ ఈస్ ఎనఫ్ టు నో దీస్ టూ ప్రాపర్టీస్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు x such that x square minus 3x plus 2 is equal to 0. Capital B, x such that x square plus 3x minus 10 is equals to 0. A intersection B is equal to
x such that x minus 2 is equal to 0, A union B is equal to 1 to 5. Which of the following is true? సెట్స్ రిలేటెడ్ ప్రాబ్లం. దీంట్లో ఆల్జిబ్రాని కూడా మిక్స్ చేశాడు. చూడండి, x² మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే x² మైనస్ 2x మైనస్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు 1, 2. బి అనే సెట్లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి, x² ప్లస్ 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనిని x² ప్లస్ 5x మైనస్ 2x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 కారణాంక విభజన చేస్తే x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు 2, మైనస్ 5. ఇప్పుడు అన్నీ రాయగలము. ఇదేమో సెట్ 1, 2. ఏం చెప్పారండి? x అనేది ఈ కింద ఇచ్చిన సమీకరణాన్ని తృప్తిపరిచే విలువ, అంటే సమీకరణం యొక్క మూలాలు అని అర్థం. క్యాపిటల్ B అనే సెట్ ఏమో 2, మైనస్ 5, రైట్. ఏ ఇంటర్సెక్షన్ B అనే సెట్ ఏమో x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వాలి. మరి ఏ ఇంటర్సెక్షన్ B చేస్తే 2నే వస్తుంది. ఏ యూనియన్ B చేస్తే రావాల్సింది 1, 2, మైనస్ 5. ఇక్కడ 1, 2, 5 ఇచ్చారు. ఇది రాంగ్. కాబట్టి P మాత్రమే సత్యం. ఓన్లీ P ఈజ్ ట్రూ అండి. P ఏ ఇంటర్సెక్షన్ B చేస్తే కామన్ ఎలిమెంట్ ఒక్కటే ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం, x² ప్లస్ ax ప్లస్ b యొక్క బహుపది శూన్యాలు 3 మరియు -1 అయినా a, bలు వరుసగా. ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ x² ప్లస్ ax ప్లస్ b ఆర్ 3 and -1, దెన్ ద వాల్యూస్ ఆఫ్ a, b. చూడండి, ఆల్ఫా అనేది f(x) అనే బహుపదికి 0 శూన్యం అవ్వాలి అంటే ఏం జరగాలండి? శూన్యం అవ్వాలి అంటే f(α) ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి అనే ఈ కాన్సెప్ట్ గుర్తుంటే చాలు. అంటే బహుపది శూన్యం నిర్వచనం, 0 ఆఫ్ ఏ పాలినామియల్ డెఫినేషన్ తెలిస్తే చాలు. ఇప్పుడు ఏమన్నారండి? 3 అనేది దీనికి శూన్యము అన్నారు. లేదా ax² ప్లస్ bx ప్లస్ c బహుపదికి శూన్యాలు ఆల్ఫా, బీటా అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a అవ్వాలి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a అవ్వాలి. ఇది తెలిసినా పర్లేదు. సో ఎలా చేసినా ఓకేనండి. దీని యొక్క శూన్యాలు 3, -1 అంటే చూడండి, శూన్యాల కాన్సెప్ట్ వాడినా పర్లేదు. అంటే 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి, -1ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. లేదా శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధాన్ని వాడినా పర్లేదు. ఓకే, బెటర్ నేను ఏం చేస్తున్నానంటే -1ని సబ్స్టిట్యూట్ చేసి చూస్తున్నాను. 1 - a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఇక్కడికి తీసుకెళ్తే a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1 కావాలి. a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎక్కడ వస్తుందండి? ఇక్కడ రావట్లే. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ రావట్లే. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ వస్తుంది. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ వస్తుంది. మరి 3 కూడా శూన్యమే కదండి. 9 ప్లస్ 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0. 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -9 రావాలి. 3a అంటే -6 ప్లస్ b అంటే -3 -9 ఇక్కడే వస్తుందండి. బై వెరిఫికేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు -2, b ఈజ్ ఈక్వల్స్ టు -3 అండి. రైట్. అదే 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 9 ఇక్కడ రావడం లేదు చూడండి. లేదంటే దీనిని సాల్వ్ చేయండి. ఓకేనా? లేదంటే ఇక్కడ నుంచి జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్స్ అప్లై చేసి వెరిఫై చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c
a0 రూపంలో గల వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం. ఇది స్టాండర్డ్ బిట్ అండి. క్వాడ్రాటిక్ పాలినోమియల్కి గ్రాఫ్ is always a parabola. It may be upward parabola or downward parabola. Accordingly, a greater than 0 or a less than 0. a greater than 0 అయితే ఎగువ పరావలయము, a less than 0 అయితే దిగువ పరావలయము. ఏ ఏమైనా సరే సున్నా కాకపోతే మొత్తం మీద పరావలయము. ఇది స్టాండర్డ్ బిట్టేనండి. నెక్స్ట్ p, q, rలో ax³ + bx² + cx + d యొక్క శూన్యాలు అయినా క్రింది వాటిలో సత్య ప్రవచనము. ఇఫ్ p, q, r are zeros of a polynomial ax³ + bx² + cx + d, then which of the following is true? ఇక్కడ మనము డిరైవ్ చేస్తామండి. S1 స్టాండ్స్ ఫర్ సమ్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ 1 at a టైం, అది -b/a అని. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బదులుగా p + q + r తీసుకోవాలి. S2 స్టాండ్స్ ఫర్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a టైం, అంటే pq + qr + PR is equals to C/A. S3 is equals to PQR, which is -D/A. ఇవి స్టాండర్డ్ ఫార్ములాస్ ఏనండి. ఎక్కడున్నాయో చూడండి, ఇక్కడున్నాయో చూడండి. ఓకేనా? ఇక్కడ PQR ఇవ్వలేదు, P + Q + R ఇచ్చారు. ఓకే, ఇది కరెక్టే, ఇది రాంగ్. సో PQ ప్లస్ ఇది కరెక్టే, p + q + r -b/a కరెక్టే. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక గోళం, ఒక స్తూపం, ఒక శంకువు ఒకే ఎత్తు, ఒకే వ్యాసార్థము కలిగి ఉన్నాయి. వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి అదే వరుసలో. స్ఫియర్, సిలిండర్, కోన్ హ్యాస్ సేమ్ హైట్, same radius, then the ratio of their curved surface areas respectively. చూడండి, this is a sphere, this is a sphere, then after this is a cylinder, after that this is a cone. Okay, do observe that center of sphere, this is radius, this is also radius. Radius is r, but height of cylinder will be 2r. Radius is r, this is 2r. Obviously L is equals to √, this square plus this square, r√5, Pythagoras. Okay, curved surface area of sphere, CSCS ratio 4πr² is to curved surface area of cylinder 2πrh, curved surface area of cone πrl. This is equals to 4πr² is to 2πr into h is also 2r is to πrl, πr into r√5, r², pi, which is equals to 4:4 is to √5 can be seen in fourth option. డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి. దీని డయామీటర్ ఈ హైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7 ధనపూర్ణాంకముల అంకమధ్యమం, మధ్యగతం మరియు బాహుళకములు వరుసగా 4, 5 and 6 అయిన ఆ దత్తాంశం ఏమిటి?
ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. సో మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ 7 పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ 4, 5 and 6 respectively, then those numbers are, then the data is very clear. In these two datas, 6 repeated twice, mode should be equals to 6. So mode wise both can be our answers. And do observe that 7 observations are in increasing order. Middlemost value is called median. Of course, middlemost value median 5, 5 in both the datas. So median wise also both are correct. Mode wise both are correct. Just it is enough to check mean, average, arithmetic mean, సగటు. చూడండి, 1 plus 2 plus 2, 5 plus 5, 10, 6, 16, 6, 22, 28, 28 by 7, 4. ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే 18, 23, 26, 28 by 7 also 4. ఓకే, సో ఏది కరెక్ట్ అండి? మరి ఏ మాత్రమే సత్యం, బి మాత్రమే సత్యం, ఏ కామా బీలలో ఏదైనా సత్యం, ఏ కామా బీలలో ఏదైనా సత్యం అండి. రెండింటికి కూడా ధన పూర్ణాంకాల అంకమధ్యమం, మధ్యగతము, బాహుళకములు 4, 5, 6 అవుతున్నాయి. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, 3x + 4y - 12 = 0 సరళరేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే త్రిభుజము యొక్క గురుత్వ కేంద్రం. ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్. చూడండి, ఎప్పుడైనా స్ట్రైట్ లైన్కి డయాగ్రామ్ వేయాలి అంటే దానిని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. 12తో డివైడ్ చేస్తే x/4 + y/3 = 1 అండి. ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ డయాగ్రామ్ అక్యురేట్గా వేయాలి అంటే దానిని అంతరఖండ రూపంలోకి, ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే మనకి కన్వీనియంట్ ఏంటంటే x ఇంటర్సెప్ట్ 4, 0, y ఇంటర్సెప్ట్ 0, 3 అండి. అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్ ఏం చేసిందట అంటే ఆరిజిన్తో కలిసి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేసిందట. ఇదండి ఆ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఏంటి అంటున్నాడు. వెన్ వీ నో 3 vertices, సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం 0 + 0 + 4/3, 3 + 0 + 0/3. సో 4/3, 3/3 అంటే 1. 4/3, 1 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం, 30 మీటర్ల ఎత్తు గల ఒక గోపురం పైభాగాన్ని దాని ఇరువైపులా ఉన్న ఇద్దరు వ్యక్తులు 30 డిగ్రీల నుండి 60 డిగ్రీల ఊర్ధ్వ కోణాలలో పరిశీలించారు. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత? సి, దేర్ ఈస్ ఎ టవర్ ఆర్ ఏ పోల్ ఆర్ ఎ టెంపుల్, విచ్ ఎవర్ ఇట్. సో దీని హైట్ ఏమంటున్నారు అంటే 30 meters హైట్ అంటున్నారు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ద 2 points ఆన్ ద లెవెల్ గ్రౌండ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద టవర్ అబ్జర్వ్డ్ టు బి 30 degrees and 60 degrees. నియరెస్ట్గా ఉన్న పాయింట్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది, ఫార్తెస్ట్ పాయింట్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తక్కువ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ డి. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ అబ్జర్వర్స్? చూడండి, 30 మీటర్ల ఎత్తుగల ఒక గోపురాన్ని దానికి ఇరువైపులా ఉన్న ఇద్దరు వ్యక్తులు నేలపై నిలబడి
దాని పై భాగాన్ని ఒకడు 30 డిగ్రీలతో మరొకడు 60 డిగ్రీలతో పరిశీలించాడు. అప్పుడు ఆ ఇద్దరు పరిశీలకుల మధ్య దూరం ఎంత అంటున్నారు. సో యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ 2 points on the level ground which are on either side of the tower at an angles 30 degrees and 60 degrees, then what is the distance between those two observers? ఇదండి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక స్పెషల్ కాన్సెప్ట్తో లేపేయొచ్చని. రైట్, ఏమన్నామండి, 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఎక్స్, 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ x√3, ఇదేమో 2x అని. 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఎక్స్ ఆల్రెడీ వాడుకున్నాం కదా, ఇక్కడ y. 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ y√3, ఇది 2y. ఎక్స్లు వాడుకున్నాం కాబట్టి ఇక్కడ y తీసుకున్నా నేను. ఓకేనా, వెరీ క్లియర్. x√3 ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 30. డిస్టెన్స్ బిట్వీన్ టూ అబ్జర్వర్స్ x ప్లస్ y√3. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే x తెలియాలి, y తెలియాలి. ఓకే, y ఈజ్ ఈక్వల్స్ టు x√3 ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇక్కడి నుంచి x కనుక్కుంటే 30/√3 విచ్ ఇస్ 10√3. 10 into 3 రాయొచ్చు కదండి. x తెలిసింది, y తెలిసింది. డి పరిశీలకుల మధ్య దూరము x ప్లస్ y√3. x ఈజ్ 10√3, y అంటే 30√3 విచ్ ఈజ్ 40√3 అండి. డెడ్ ఈజీ ప్రాబ్లం. 40√3 ఎక్కడుందో చూడండి, ఇక్కడుంది. ఓకే, సో ఇవి మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన మోడల్స్ అండి. సో ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కోసం, ఇలాంటి కాన్సెప్ట్స్ కోసము, డిఫరెంట్ మోడల్స్ కోసము శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ కోర్సులకు సంబంధించిన క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి టాపిక్కి కూడా 60 to 70 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 70 కంటే ఎక్కువే కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని టాపిక్లలో 100 క్వశ్చన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ క్లాసెస్, డిఫరెంట్ లాజికల్ మోడల్స్, డిఫరెంట్ షార్ట్ కట్స్ అంటారో లేదో తెలియదు. సో ఒక్క స్టెప్లో ఆన్సర్స్ ఎలా చేయాలి, డిఫరెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అందులో ఇవ్వబడ్డాయండి. సో మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్సును పర్చేస్ చేయండి, విజేతలకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.